బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయడంలో రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైల్ అనిల్ కుమార్ ప్రెస్ మీట్. పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలపై పొన్నం ప్రభాకర్ ఫైర్. కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయడంలో రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు. సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు గతంలో కంటే సీట్లు తగ్గించాడు. బీసీలకు ఏటా కేటాయిస్తామని హామీ ఇచ్చిన దాంట్లో కనీసం 30% కూడా ఖర్చు చేయలేదు. ఇప్పుడు బీసీలను తప్పుదారి పట్టిస్తూ జీవో నెంబర్ 46 ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ స్వయంగా నియమించిన బీసీ కమిషనర్ చైర్మన్ చెప్పడం కాంగ్రెస్ పార్టీ నిజ రూపాన్ని బయటపడుతుంది. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన ఈవో 46ని ఎవరు తప్పు పట్టిరయ్యా అంటే, మొన్నటి వరకు మీ గాంధీ భవన్ లో ఉండి మీ పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వ్యక్తులకు మీరు గవర్నర్ సిఫార్సు చేసి రాజ్యాంగపరమైన బీసీ కమిషన్ చైర్మన్ గా చేసిన వ్యక్తి, మీ పార్టీలో మొన్నటిదాకున్న వ్యక్తి, మీ ప్రభుత్వం సపోర్ట్ చేసి మీ ప్రభుత్వం గవర్నర్ పంపించి చైర్మన్ చేసిన వ్యక్తి, మీరు ఇచ్చిన 46వ జీవో తప్పు, మీరు పూర్తిగా తప్పు పట్టించేలాగుంది మీ జీవోని ప్రకటించినప్పుడు. నిజంగా ఇంతకంటే సిగ్గుచేటైన విషయం మీద ఉంది. సర్పంచులు 2176 అంటే ఉన్న 12,735లా 2,176 మాత్రమే రిజర్వేషన్ చేసింది. ముందున్న కంటే కూడా 228 సర్పంచులు తగ్గించిండు. అంటే కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ ను ఎంత మోసం చేసిండు. ఉన్నది కూడా లేదు. లాస్ట్ టైం జరిగిన ఎన్నికలలో ఉన్నన్ని సర్పంచులు కూడా ఈసారి బీసీలకు రాలేదంటే నువ్వు ఇక్కడ ఉన్న బీసీ సమాజాన్ని ఎంత మోసపూరితమైన ప్రకటన చేసినావు, ఎంత మోసపూరితంగా ప్రవర్తిస్తున్నావు, ఎంత మంది మీద బదనాం చేస్తున్నావు, ఎన్ని పార్టీలను విమర్శిస్తున్నావు, గవర్నర్ని అంటున్నావు, కోర్టులను అంటున్నావు, బీజేపీని అంటున్నావు. మరి నీ పార్టీలో ఉన్న బీసీ కమిషనే చెప్పింది, అయ్యా నువ్వు చేసింది తప్పు, దీన్ని సరిదిద్దుకో, ఇది కరెక్ట్ లేదు, ఈ జీవోను రద్దు చేసుకో అని చెప్పి ఒక బీసీ కమిషనే స్పందించిందంటే నిజంగా నైతిక విలువలున్న ఏ వ్యక్తి కూడా పదవిలో ఒక గంట సేపు కూడా ఉండడు. రేవంత్ రెడ్డి గారు మరి ఏమనుకుంటున్నాడు ఏందో తెలియదు. అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ మీరే, ఇప్పుడు ముఖ్యమంత్రి మీరే, మాటిచ్చింది మీరే, మాట నిలబెట్టుకోవడానికి ప్రజలు మీ పార్టీ కూడా మీకు అవకాశం ఇచ్చింది ముఖ్యమంత్రి. మరి మీరేం చేయాలి? అమలు చేయాలి. అమలు చేయలే. కనీసము ఉన్నదన్నా ఉంచాలనా? లేదు. ఉన్న దాంట్లో ఇంకా తగ్గించినావు. మళ్ళీ అంటావు బీసీల గురించి మేము మా రాహుల్ గాంధీ చూసి వాళ్ళని ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా వాళ్ళని పైకి తీసుకురావడానికే మా రాహుల్ గాంధీ నెహ్రూ మర్చిపోయినా, ఇందిరాగాంధీ మర్చిపోయినా, రాజీవ్ గాంధీ మర్చిపోయినా, పివి నరసింహారావు మర్చిపోయినా, మన్మోహన్ సింగ్ మర్చిపోయినా, మా రాహుల్ గాంధీ మాత్రం కష్టాలు చూసిండు, బీసీలు ఎంత వెనుకబడ్డాడో చూసిండు. మా పాలనలో వీళ్ళు గుర్తించని నా కళ్ళకు కనిపించింది పాదయాత్రల. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ఒక పాలసీని బయటికి తీసుకురావడం జరిగింది. అందుకు సంబంధించిన జీవోను కూడా ఇటీవల కాలంలో విడుదల చేయడం జరిగింది. ఈ జీవోలో దాదాపు 10,000 ఎకరాలు 9,292 ఎకరాలకు సంబంధించిన భూముల్ని నామమాత్రపు ధరకు కట్టబెట్టుటకు ఓ జీవోని జారీ చేసి దాని విధి విధానాలు కూడా ఇందులో పెట్టడం జరిగింది. హైదరాబాద్లో దానికి చెప్పే కారణాలు కాలుష్యం అనే ఒక కారణాన్ని ఒక భూతంగా చూపెడుతూ ఈ 9,000 పైన ఎకరాలని మార్కెట్ రేట్ కంటే అతి తక్కువ ధరకు, ఇప్పుడు మార్కెట్లో ఉన్న రిజిస్ట్రేషన్ వాల్యూకు యాక్చువల్ వాల్యూకు తేడా ఉంటుంది. జనరల్గా మన మార్కెట్లో ఉన్న ధర సాధారణంగా రిజిస్ట్రేషన్ వాల్యూస్ కొంచెం తక్కువ ఉంటాయి. అయినప్పటికీ రిజిస్ట్రేషన్ వాల్యూలో 30% కడితే ఆ భూముల్ని వారికే అది మల్టీ
యూజ్ కింద పరిశ్రమలు కాకుండా ఇతర అవసరాలకు పోయే విధంగా వాటిని చేస్తామని చెప్పి దాంట్లో చేయడం జరిగింది. ఈ పాలసీలో ఇంకొక విషయం ఏమిటంటే, ఈ పాలసీలో ఒక వారంలో దరఖాస్తు పెట్టుకోవాలి, నెక్స్ట్ వీక్ వరకు స్క్రూటినీ అయిపోవాలి, 45 రోజుల్లో క్లోజ్ కావాలి. అంటే అర్జెంటుగా పైసలు రావాలి. మనీ మేకింగ్ అనేది తొందరగా జరిగిపోవాలి. మనీ మేకింగ్ అనేది అతి తక్కువ కాలంలో చేతులు మారడానికి ఈ పాలసీని తీసుకురావడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి మేము తెలియజేస్తున్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా టీఎస్ ఐపాస్ పేరుతో ఒక పాలసీని తీసుకొచ్చింది. ఎవరైనా పరిశ్రమకు అప్లికేషన్ పెట్టుకుంటే 15 రోజుల్లో మీ పరిశ్రమకు మేము పర్మిషన్లు ఇస్తాం, పర్మిషన్లు ఇవ్వకపోతే ఎవరైతే బాధ్యులో వారిని పెనలైజ్ చేస్తామని కూడా ఒక విధానాన్ని తీసుకొచ్చింది. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైల్ అనిల్ కుమార్ ప్రెస్ మీట్. జర్నలిస్ట్ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గత 10 రోజుల నుంచి రైతుల సమస్యల పట్ల మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపిద్దామని, తెరుచుకుంటారేమోనని మీ ద్వారా మేము చెబుతా ఉన్నాం. కానీ బేసిక్గా ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి ఒక శాపంగా తయారైందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సీఎంగా ఉన్నా ఆయన ఎన్నికల ముందు రైతుల గురించి ఒకలాగా మాట్లాడతారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ఒకలాగా మాట్లాడతారు. అంటే ఆయనకి ఏదో అపరిచితులు అంటారు కదా, ఒక ఎన్నికల ముందు ఒకలాగా, ఎన్నికల తర్వాత ఒకలాగా. ఎన్నికలు అయిన తర్వాత రైతులను మర్చిపోతారు. రైతులను మర్చిపోయి ఏదో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ ప్రపంచంలోనే అగ్రమ స్థాయిగా తీర్చిదిద్దే వాళ్ళలాగా నటిస్తాడు ఆయన. కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఇప్పుడు ఏంటంటే అగమ్య గోచరముగా తయారైంది. ఈ ఖరీఫ్ సీజన్లో ఈ రైతు ఎదుర్కొన్నటువంటి కష్టాలు, రైతు ఎదుర్కొన్నటువంటి బాధలు చరిత్రలో ఒక 15 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఏ రోజు కూడా ఎదుర్కొన్న పరిస్థితులు మనం ఎప్పుడు కూడా చూసుంటాం. ఎందుకంటే నాటేసే దగ్గర నుంచి విత్తనాలు అందించే విషయంలో ఇదివరకు రైతు భరోసా కేంద్రాలు ఉండేవి, విత్తనాలు అందించేవాళ్ళు. రైతు భరోసా కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారని చెప్పి వాటిని నిర్వీర్యం చేసేసి సరైన విత్తనాలు అందించలేదు. తర్వాత విత్తనాలు నాటిన తర్వాత నీళ్లు సరిగ్గా వచ్చిన పరిస్థితులు లేవు. ఎక్కడ కూడా నీళ్లు ఎప్పుడు అందన పరిస్థితులు గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు లేదు. కానీ ఈ సంవత్సరం నీళ్లు అందన పరిస్థితి కూడా వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రానికి శాపం వ్యవసాయం అనడానికి అదొక నిదర్శనం. మళ్ళీ అదేవిధంగా ఎప్పుడు కూడా చరిత్ర అంటే ఒక 5-10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే యూరియా దొరకని పరిస్థితి ఎప్పుడు లేదు. రైతులు ఎంత దారుణమైన పరిస్థితుల్లో యూరియాను కొనుక్కున్నారంటే ఎక్కడెక్కడ ఈ యూరియా అమ్మే సెంటర్స్ దగ్గర చెప్పులు లైన్లో పెట్టుకుని వాళ్ళు ఆ లైన్లో పెట్టుకుని ఆ యూరియా తెచ్చుకున్న పరిస్థితులు ఉన్నాయి, బ్లాక్లో కొన్న పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత తుఫాను వచ్చింది. తుఫాను ప్రభావంతో రైతు నడుం విరిగిపోయిందని చెప్పడానికి 3 ఉదాహరణలు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెబితే ఏమన్నా కళ్ళు తెరుచుకుంటారేమోనని చెప్పి మీ ద్వారా చెప్పబోతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి 2 రాష్ట్రాల మధ్య సౌహార్ద వాతావరణాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. మంగళవారం హుస్నాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ ప్రజల దిష్టి తగలడమే కారణమంటూ పవన్ కళ్యాణ్ చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలపై పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. మీ సముద్రం నుంచి వచ్చే తుఫాను మా రాష్ట్రాన్ని ముంచేస్తున్నా మేమెవరినీ తప్పుపట్టలేదు, అది ప్రకృతి అని భావించాం. కానీ
డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడతారా? కోనసీమపై మేమెందుకు దృష్టి పెడతామని ఆయన నిలదీశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అన్నదమ్ములు లాంటివని ఇలాంటి వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య ఆఘాతాన్ని సృష్టిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తులో ఉన్న ప్రభుత్వం ప్రతినిధిలా మాట్లాడడం బాధాకరమని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, బీజేపీ నాయకత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గానికి వస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను చూడాలని పెద్ది కోరారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో రివ్యూ చేస్తే బాగుంటుందని, నర్సంపేట నియోజకవర్గ రైతులు మోంతా తుఫాన్తో భారీగా నష్టపోయారని, నియోజకవర్గంలో అన్ని మండలాల్లోని గురుకుల పాఠశాలకు నూతన బిల్డింగ్లు నిర్మాణం చేపట్టాలి, మెడికల్ కాలేజ్ 183 కోట్లతో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుతో గతంలో శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో 200 పైగా బీట్ రోడ్లు నిర్మాణం చేశాం. అమీనాబాద్ గ్రామం పూర్తిగా అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ అని, నష్టపోయిన నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. నర్సంపేటలో 7 కోట్లతో ఫిష్ మార్కెట్ పనులు అసంతృప్తిగా నిలిచిపోయాయని, అలాగే నర్సంపేట నడిబొడ్డున ఉన్న 750 కోట్లతో ఆడిటోరియం నిర్మిస్తే దానిలో మిగిలిన పనులను ఇంతవరకు పూర్తి చేయలేదని అన్నారు. ఎమ్మెల్యే గారు ప్రకటించారు. సో వారి రాక తప్పక నర్సంపేట నియోజకవర్గ ప్రజలు మంచి జరగాలని, బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ప్రణాళికలను కుంటుపడకుండా ముందుకు తీసుకెళ్లడానికి ముఖ్యమంత్రి గారు మంచి సమయాన్ని వెచ్చించి యంత్రాంగంతో సమీక్షించి అన్ని డిపార్ట్మెంట్ల రివ్యూ నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుతా ఉన్నారు. సో గ్రామ పంచాయతీ ఎన్నికల మధ్యలో వారు నర్సంపేటకు రావడం అనేది అది ప్రజల కోసమా, కాంగ్రెస్ పార్టీ కోసమా, నియోజకవర్గ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సో వారు కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని, ఎట్లాగూ ప్రారంభించేటువంటి ఒక్క పని కూడా లేదు ఈ నియోజకవర్గంలో, వారు చేపట్టలేదు. అది దాన్ని బట్టి అర్థమవుతుంది. అన్ని శంకుస్థాపనలే, రాళ్ళేసులే. ప్రారంభించడం అనేది శూన్యం. అంటే 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి పాలనలో నర్సంపేటలో ఏ పని కాలేదు అనేటువంటిదే ఎమ్మెల్యే గారి ప్రకటన ద్వారా స్పష్టమవుతోంది. ఇవాళ మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మంచి సమయం ఎమ్మెల్యే గారు, మీకు 2 సంవత్సరాలకు ముఖ్యమంత్రి గారి యొక్క వారి మధ్య మీ మధ్య సఖ్యత కుదిరింది. ఈ మధ్య సమయాన్ని కరెక్ట్ గా ప్రాపర్ గా నియోజకవర్గ ప్రజల కోసం వాడండి, మీకోసం కాదు. ఛాలెంజ్, ఏ ఒక్క గ్రామం అయినా కట్టెడు మట్టి తీయని 2 సంవత్సరాల పాలనతోటి విసుగెత్తిపోతున్న నియోజకవర్గంలో మీ గ్యారంటీలు, ఒక మహిళకు 60,000 బాకున్నారు, మీరు 2,500 చొప్పున 24వ నెలకు అడుగు పెడుతున్నారు. ఇక్కడ మీరు కరెక్ట్ గా 24వ నెలల అడుగు పెడుతున్నారు నర్సంపేటలో. మిమ్మల్ని మీరు రావద్దా అనలే నర్సంపేట, మీ పార్టీలో మిమ్మల్ని రానేలే, మీకు ఇక్కడ స్థానం లేదని. ఇవాళ మీరు ఏం కాంప్రమైజ్ ఏంది సంగతి, అది నెక్స్ట్ మాట్లాడుకుందాం. 2 సంవత్సరాల పాలన అయితే లాస్ అయిన నియోజకవర్గ ప్రజలు. మీరు ఇప్పుడు మూటలు పట్టుకొస్తారు హెలికాప్టర్లు అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నష్టపోయినటువంటి నర్సంపేట నియోజకవర్గానికి గతంలో జరిగే అభివృద్ధి కొనసాగింపుగా ఈ నియోజకవర్గానికి
అభివృద్ధి నిధులు ప్రకటనలు కాదు. మీరు మస్తు మాట్లాడుతారు రేవంత్ రెడ్డి గారు. మాటలు కాదు ఇక్కడ. మా ప్రజలకు మాటలేందో మూటలేందో అన్ని తెలిసిన వాళ్ళు చాలా చైతన్యవంత ప్రజలు నర్సంపేటలో. ఇలా ప్రతి ఇంటి ముందు అభివృద్ధి ఉంది బీఆర్ఎస్ది ఈ నియోజకవర్గంలో. మిగతా మీరు నిజంగానే తెచ్చినటువంటి నిధులు ఉంటే మీరు శంకుస్థాపనలు చేయండి, తప్పేం కాదు. నేనేమంటే మెడికల్ కాలేజ్కు హెల్త్ పరమైన ప్రతిదీ చేసినాం. ఎస్, శంకుస్థాపన చేస్తే ఏమొస్తుంది? అలా అవపడుతుందిగా కంటిన్యూడా. కొత్తగా చేసేదే ఉండదు అలా. మేము చేసినాం కదా ఆనాడే. మీరే 2 సంవత్సరాల నుంచి టెండర్లు ఆపిల్లు కదా. కొత్తగా చేసేది ఏంటిది అలా? టీ డయాగ్నోస్టిక్ హబ్లో రక్త పరీక్షలు చేసే దిక్కు లేదు అక్కడ. ఎవరు రివ్యూ చేయమంటున్నాను నేను. 27 డిపార్ట్మెంట్ల సమీక్ష ముఖ్యమంత్రి గారు చేయాల్సిందే. ఈ నియోజకవర్గానికి పేద డెంగ్యూ లాంటి జ్వరం వచ్చింది, అన్ని ఆగిపోతానే అవయవాలు ఎక్కడెక్కడ. లాభం వచ్చే పనుల గురించి కాదు, ప్రజలకు ఉపయోగపడేటువంటి వాటి మీద రివ్యూ చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం. రాష్ట్రంలో ఏకైక సైనిక్ స్కూల్ నర్సంపేట. ఇలా దాని పరిస్థితి, స్టాఫ్ మొత్తం కూడా నౌకరీ చేయక, జీతాలు రాక అందరూ వెళ్ళిపోతున్నారు. బ్యాక్ పిల్లలు కూడా వెళ్ళిపోతున్నారు. సో వెజ్, నాన్ వెజ్, ఫిష్ జాయింట్ మార్కెట్ ఇవాళ 7 కోట్లతో ఆగిపోయింది. పిల్లర్లు వేసి ఒకనాడు చూసిన వాళ్ళు లేడు. మెదక్ జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టం చేశారు. ఐడీఓసీ కార్యాలయంలో స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని సూచనలు ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియలో లాజిస్టిక్స్, మ్యాన్ పవర్ వినియోగం, నామినేషన్ స్వీకరణ నుండి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దిశలో పూర్తి అవగాహన అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. గెలుపొందిన అభ్యర్థుల జాబితా ప్రకటన వరకు రిటర్నింగ్ అధికారులు నిర్వర్తించే ప్రతి పని బాధ్యతాయుతమైందని ఆయన తెలిపారు. ఎన్నికల నిర్వహణకు పారదర్శకం కొనసాగించే క్రమంలో స్టేజ్ 2 అధికారులు పర్యవేక్షణ, సమన్వయం, భద్రత, పోలింగ్ సిబ్బంది శిక్షణ, పోలింగ్ మెటీరియల్ పంపిణీ, తిరిగి స్వీకరణ వంటి అంశాలను పగడ్బందీగా అమలు చేయాలని సూచన ఇచ్చారు. అనంతరం మాస్టర్ ట్రైనింగ్ రాజ్ రెడ్డి అధికారులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ప్రదేశంలో ఆ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి ప్రదేశాన్ని ఏర్పరచుకోవాలి. అది ప్రిసైడింగ్ ఆఫీసర్ బాధ్యత అయినప్పటికీ కూడా కంపల్సరీగా స్టేజ్ 2 ఆఫీసర్ దాని మినిట్ టు మినిట్ ప్రతి ఇష్యూ లోపల ఏంటి అనేటువంటి ఒక ప్లాన్ చేసుకోవాలి. కంపల్సరీగా బయట నుంచి వచ్చేటువంటి ఓటరు వస్తూనే ముందుగా ఆ ఏజెంట్లకు కనబడేటువంటి డైరెక్షన్ లోపల వాళ్ళకి సీటింగ్ అరేంజ్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ రకంగా దానికి ఒక పేపర్ సీల్ ఉంటుంది. ఏ పేపర్ సీల్ అయితే మీరు ఉపయోగిస్తారో ఆ పేపర్ సీల్ యొక్క నంబర్ మీరు నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాస్ టు మెయింటైన్ పేపర్ సీల్ అకౌంట్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెస్ట్ బెంగాల్, బీహార్ లాంటి స్టేట్స్ లో అవన్నీ కూడా జరుగుతాయి. సో ఆ బూత్ క్యాప్చరింగ్ అవన్నీ అటువంటి ఏం కూడా జరగకుండా చూసుకోవడం, ఎవరైనా భయపెట్టి బూత్ క్యాప్చరింగ్ చేసి, సో పాత సినిమాలలో చూపిస్తున్నారు సో ఆ బూత్లో ఆ బ్యాలెట్ బాక్స్ పట్టుకొని వెళ్ళిపోవడం, సో అటువంటివి ఏమైనా చేస్తే సో అది ఇమీడియట్గా కూడా మీరు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీకి ఇన్ఫార్మ్ చేయడం, సో అక్కడ పోలీస్ సిబ్బందితో అటువంటి జరగకుండా చూసుకోవడం, జరిగినట్టు ఏమైనా అయితే మాకు ఇన్ఫార్మ్ చేయడం. సో ఇటువంటివి అన్నీ కూడా మనము చెక్ చేసుకోవడము. మళ్ళీ అక్కడ ఎవరైనా ఓటర్స్ని ప్రలోభ పెట్టడం అవన్నీ ఏమైనా చేస్తే కూడా మీరు ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేయడము. సో ఓటర్స్ని ఎవరైనా ప్రివెంట్ చేస్తూ ఉన్నారు, ఓటింగ్ చేయకుండా ప్రివెంట్ చేస్తూ ఉన్నారంటే కూడా మీరు ఆ సెక్రటరీతో మాట్లాడి అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ కూడా గ్యాదర్ చేసి అటువంటి ఏమైనా ఉంటే కూడా దృష్టికి తీసుకొని రావడం కూడా ఇవన్నీ కూడా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో ఆ రిటర్న్కి సో వాళ్ళందరినీ కూడా పోస్టల్ బ్యాలెట్ ఇష్యూ చేయడం ఉంటుంది. సో సెకండ్ స్టేజ్ 2 ఆర్వోతే ఎస్పెషల్ రెస్పాన్సిబిలిటీస్ అంటే కూడా క్లియర్ కట్గా మీకు చెప్పడం జరిగింది. సో దీంట్లో మనకి క్రూషియల్ థింగ్ ఏంటంటే పోస్టల్ బ్యాలెట్స్ ఒకటి ఇష్యూ చేసే ప్రాసెస్ ఒకటి. సో అదేవిధంగా హోల్ ప్రాసెస్ అంతా కూడా ఏదైతే మీకు ఆ గ్రామ పంచాయతీ మీకు అలాట్మెంట్ అయిందో, సో సుమారు మనకి 492 గ్రామ పంచాయతీకి 492
స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్స్ ని కూడా మనం అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఈ గ్రామ పంచాయతీల మొత్తం కూడా ఎలక్షన్ ప్రాపర్ గా కండక్ట్ చేసే బాధ్యత మొత్తం కూడా రిటర్నింగ్ ఆఫీసర్. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలలుగా రైతు అనేవారు రోడ్డుపైకి వచ్చి రోడ్డు పాలవుతున్నాడు. ప్రభుత్వ చర్యల వలన కనీసం ఎరువులు సబ్సిడీ రేటు కావాలి అన్నా లేదు, కనీసం ధాన్యానికి మద్దతు ధరకు కొనుగోలు చేయమని రోడ్డెక్కే పరిస్థితి రైతుకు వచ్చింది అని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. మరీ ముఖ్యంగా కరువుకు నిలమైన అనంతపురం జిల్లాలో కూడా మరొక చాలా సంవత్సరాల తర్వాత ఈ 2 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున కూడా నష్టాలు కూడా కావాలి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలలు కూడా రైతు అనేవాడు రోడ్డుపైకి రోడ్డు పాలవుతున్నారు. ప్రభుత్వ చర్యల వల్ల ఈరోజు రోడ్ల మీద పాల్గొన్నారు. రోడ్డుపైనే ఈరోజు ఉండే పరిస్థితి కూడా ఈ జిల్లాలో ఉంది. మిత్రులు కావాలన్నా రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది. కనీసం ఎరువులు సబ్సిడీ రేటు ప్రభుత్వం ఇచ్చే ధరలు కావాలన్నా కూడా ఈరోజు రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది. మద్దతు ధరతో కొనుగోలు చేయాలని చెప్పిన పరిస్థితుల్లో కూడా రోడ్డు ఎక్కే పరిస్థితి ఈరోజు ఈ జిల్లాలో రాష్ట్రంలో మన జిల్లాలో మనకు కన్నులు నెలకొంది. ఏ ప్రజాప్రతినిధి కూడా ఇది పట్టడం లేదు. తెలిసినా కూడా తెలియనట్టే నటిస్తూ ఉన్నా. చెవులున్నా కళ్ళున్నా కూడా అవి లేనట్లే ఈరోజు ఈ ప్రజాప్రతినిధులందరూ కూడా పోయిన ఖరీఫ్ రబీ పరిస్థితి అలాగే ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయడంలో రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైల్ అనిల్ కుమార్ ప్రెస్ మీట్. పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలపై పొన్నం ప్రభాకర్ ఫైర్. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.